కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నీట్ పేపర్ లీకేజీ జరిగి మరి తర్వాత దాన్ని రద్దు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే రద్దు చేసిన అనంతరం వేలాది మంది విద్యార్థులు మరి వాళ్ళ మార్కులను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది నీట్ రద్దయిన తర్వాత. మరి దీన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ మొన్నటి రోజున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా మరి అన్ని ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో యువత విద్యార్థులు పెద్ద ఎత్తున శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తూ ఉంటే మరి విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలైతేనేమి, పోలీసు అధికారులైతేనేమి కక్ష కట్టినట్టు వ్యవహరించి విద్యార్థుల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. మరి అందుకు నిరసనగా ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన విద్యార్థి జేఏసీ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలా. మరి మొన్న జరిగినటువంటి ఏదైతే ఆ అహింస ఉందో, విద్యార్థుల మీద యువత మీద లాఠీ చార్జ్ చేసినారో దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అయితే నిర్మిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడిని, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి.